నమస్తే, నేను అంకిత. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి లండన్‌కి జంప్ అవ్వబోతున్నారా? అయితే భార్య వద్దంటున్నా కూడా ఆయన లండన్‌కి ఎందుకు వెళ్తున్నారు? అసలు ఈయన సడన్ ప్లాన్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు లండన్‌కి ఎందుకు వెళ్ళబోతున్నారు? అన్న టాపిక్ పైన విశ్లేషించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి లండన్ వెళ్ళొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళా రీసెంట్‌గా చూస్తే మళ్ళా అదే టాపిక్ వస్తుంది. ఆయన మరొకసారి లండన్ వెళ్ళబోతున్నారు అనేసి తెలుస్తుంది. అయితే ఆయన సతీమణి భారతి వద్దంటున్నా కూడా లండన్ వెళ్ళబోతున్నారు అని తెలుస్తుంది. అసలు ఏ కారణంగా ఆయన లండన్ వెళ్ళబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి నిన్న మళ్ళా బెంగళూరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి గత 50 రోజులుగా ఆయన అసలు కాలు నిలబడట్లా. కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఏంటి, ఒక చోట నిలకడ లేదు. పట్టుమని 10 రోజులు ఒక చోట ఉండట్లా. తాడేపల్లి వచ్చాడు బెంగళూరు నుంచి, 2 రోజులు ఉన్నాడు. మళ్ళా ఇవాళ బెంగళూరు వెళ్ళిపోతున్న దీంట్లో ఎందుకు వచ్చాడు అసలు బెంగళూరు నుంచి? వచ్చినాడు 2 రోజులు ఏదో కార్యకర్తలను కలుస్తున్నాడు, ప్రజలను కలుస్తున్నాడు అనేసరికి వాళ్ళంతా వరుసపడేసరికి దులిపేసుకుని వెళ్ళిపోవటం ఏంటి? అంటే భయంతో పారిపోతున్నాడా? నిన్న విజయవాడలో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్స్ ఏవో మొగుడు పెళ్ళాం రెన్యువల్ చేయించుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం. పాస్పోర్ట్స్ రెన్యువల్ చేయించుకునేసరికి అందరికీ ఇదే ఏంటి, నెక్స్ట్ లండన్ జంప్. ఏది, లండన్ వెళ్తే అసలు తిరిగి వస్తాడా? లండన్ వెళ్ళాలంటే ఇంత ముందులా కాదు. ఇప్పుడు లండన్ అతను మళ్ళా ఇప్పుడు వెళ్ళాలంటే కోర్టుని పర్మిషన్ అడగాలి. ఆయన నిందితుడు. 12 సిబిఐ ఛార్జ్షీట్లలో 9 ఈడీ ఛార్జ్షీట్లలో ఇవాళ నిందితుడు అనమాట. మరి లేఖ రాశాడా ఆల్రెడీ? లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ లేఖ రాసుకోవాలా, పర్మిషన్ ఇస్తే వెళ్ళాలా. ఇంతకుముందు ఇచ్చింది ఇదే కోర్టు. 2 సార్లు 3 సార్లు ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా మరి ప్రజలు ఆమోదించి గెలిపించిన ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తానంటే ఆపకటం భావ్యం కాదని కోర్టు అనుమతించింది. ఇప్పుడు ఆయనకు ఆ గొడుగు లేదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. మరి ఈ పర్యటన ఇంకా అనుమతించే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. జగన్మోహన్ రెడ్డి కేసులు ఈ విధంగా నాన్చటం, ఇన్నేళ్లుగా అది వాయిదాలు వేసుకుంటా రావటం, వెంటనే ఏమంది, డే టు డే ఎంక్వైరీకి ఆదేశించింది. రోజువారీ విచారణలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డే టు డే ఎంక్వైరీ, డే టు డే ట్రయల్ తప్పించుకోవడానికే లండనా? ఎలా చూడాలా? ఒకవేళ ఆయన అనుకోవచ్చు లండన్ వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇచ్చే అవకాశం లేదు. ఎందుకని, ఒకవైపేమో దేశం మొత్తం గగ్గోలు పడుతుంది. అన్ని కోర్టుల్లో ఇదే డిస్కషన్, అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో ఇదే డిస్కషన్, సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థల్లో ఇదే డిస్కషన్. ఏంటి, మాజీ డీజీపీలు కూడా కామెంట్స్ చేస్తున్నారు, ఇది పెద్ద తలవంపులుగా ఉంది, దర్యాప్తు సంస్థలు తలెత్తుకునే పరిస్థితి లేదు, న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టకే ఇది సవాల్ జగన్మోహన్ రెడ్డి కేసులు. ఎందుకని, ఒక ఆర్థిక నేరస్తుడు 12 ఏళ్ళు బయట ఉంటాడు. అసలు ఎలా సాధ్యం? ఇప్పుడు అసలు ప్రపంచంలో ఏ ఆర్థిక నేరస్తుడైనా బెయిల్ పైన ఇన్నేళ్ళు బయట ఉన్నారా? సిపిఐ నారాయణే ఆశ్చర్యపోయారు. ఆర్థిక నేరస్తుడు ఏంటి, 10 ఏళ్ళు బెయిల్ పైన ఉన్నట్టు ఏంటి? అసలు బెయిల్ 10 ఏళ్ళు ఎవరికన్నా ఇస్తారా? ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. అడిగేవాడికి బుద్ధి లేకపోయినా ఇచ్చేవాళ్ళకి మరి విఘ్నత ఏమైంది అన్న దీంట్లో ఇది అడ్డం పెట్టుకొని ఇంకా భవిష్యత్తులో కూడా అనేక మంది ఇంకా తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉంది, పక్కదారి పట్టించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇతను పెట్టిన సాకులే వాళ్ళు చూపిస్తారు రేపొద్దున. అంటే రాజకీయ అధికారం ఉంటే సాగిల పడతాయా దర్యాప్తు సంస్థలు? పవర్ ఉంటే జ్యుడిషియరీ కళ్ళు మూసుకుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ప్రశ్నలు, సవాళ్ళు, భవిష్యత్తు న్యాయ వ్యవస్థ నిర్ణయాలపైన, దర్యాప్తు సంస్థల చర్యలపైన ప్రభావితం చేసే అంశాలన్నమాట.
వీటిని అడ్డం పెట్టుకుని వాళ్ళు రేపొద్దున చెలరేగిపోతారు. రాబోయే జగన్మోహన్ రెడ్డిని మించిన నేరగాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పటికే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక డిబేట్, అదొక పెద్ద పాఠ్యాంశంగా మారింది. ఏంటి, ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఆక్స్ఫర్డ్లో కావచ్చు, ఇప్పుడు అటు అమెరికా, ఇటు యూకే, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో భారతదేశంలో అక్కడెక్కడో ఒక రాష్ట్రం ఉందంట, ఆంధ్రప్రదేశ్. దానికో ముఖ్యమంత్రి ఉన్నాడంట, రాజశేఖర్ రెడ్డి. అతనికి ఒక కొడుకు జగన్మోహన్ రెడ్డి. అతను ఇట్లా కొత్త ఒక అవినీతి విధానం కనుక్కున్నాడు, ఒక నయా కరప్షన్ అతను క్రియేట్ చేశాడు, క్విడ్ ప్రోకో. అసలు క్విడ్ ప్రోకో అనే మాట పుట్టిందే జగన్మోహన్ రెడ్డి, పుట్టించిందే. నీకెంత నాకెంత, ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఆ పరిపాలనా అధికారాన్ని వాడుకుని ప్రభుత్వ భూములు వాళ్ళకి ఇవ్వడం, ప్రతిఫలంగా వాళ్ళ పెట్టుబడులు వీళ్ళ కంపెనీలోకి తీసుకోవడం, నదుల్లో నీళ్లు వాళ్ళ కంపెనీలకు ఇవ్వడం, ప్రతిఫలంగా పెట్టుబడులు తీసుకోవటం, అటు భూములు పంచిపెట్టడం. మనం చూసాం, ఏది ఆ వాన్ పిక్ అనేది 28,000 ఎకరాలు ఇస్తే అది తీసుకున్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఇందులో ఒక 940 కోట్లు పెట్టుబడి పెట్టాడని సాక్షిలో, జగతి పబ్లికేషన్స్లో, ఇందిరా టెలివిజన్లో. అసలు ఆ వ్యాపారాలు ప్రారంభం కాకుండానే 10 రూపాయల షేరు 1440కి అమ్మారని. 10 రూపాయల షేర్ ఏంటి, 310కి అమ్మడం ఏంటి, 10 రూపాయల షేర్ ఏంటి, 1440కి అమ్మడం ఏంటి? బిగినైందా వ్యాపారం? సాక్షి పత్రిక బయటకు వచ్చిందా? బిగినైనయా ప్రసారాలు? సాక్షి ఛానల్ అసలు స్క్రీన్ మీదకి వచ్చిందా? ఇవేమీ లేకుండానే ఎవరు ఎలా ఉన్నారు ఈ షేర్లని సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు, సిబిఐ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ తిరిగి వస్తాడా? లండన్ వెళ్తే అతను తిరిగి వస్తాడన్న నమ్మకం ఏంటి? కోర్టు ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది. పర్మిషన్ ఇచ్చే ముందు ఇప్పుడు లండన్ ఆర్థిక నేరగాళ్ల పునరావాస దేశంగా మారిందా? భారతదేశంలో 1000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళంతా ఎక్కడ తేలుతున్నారు? లండన్లోనే తేలుతున్నారు. విజయ్ మాల్యా దగ్గర నుంచి, నీరవ్ మోడీ దగ్గర నుంచి అక్కడ బ్రహ్మాండంగా రకరకాల జర్కిన్స్ వేసుకుని రకరకాల కారుల్లో మనకి టాటాలు చెప్తున్నారు. వాళ్ళ వీడియోలు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రజాధనం 1000 కోట్లు విజయ్ మాల్యా లండన్లో, ప్రజాధనం 1000 కోట్లు, 14,000 కోట్లు నీరబ్ చోక్సీ, లలిత్ మోడీ. విదేశాల్లో అందరూ లండన్ ఏది ఆర్థిక నేరగాళ్ల పునరావాస దేశంగా దాన్ని చేస్తున్నారంటే ఎలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా లండనా? లండన్లో ఆయన అసలు ఏదో ఆ దగ్గర ఏదో దీవి కొన్నాడని కూడా తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఒక ఐలాండే కొనేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, మరి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, 2 కూతుళ్ళు హర్ష, వర్ష. ఈయన అసలు వెళ్తే తిరిగి వస్తాడా రాడా అనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరిలో కూడా చర్చ. ఏది, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి, ఈ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, 30 మంది ఎమ్మెల్సీలు ఏం చేయాలి, అక్కడ 11 మంది రాజ్యసభ సభ్యులు ఏంటి, గంపగుత్తగా బీజేపీలో చేరిపోవటమేనా? జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి? కేర్ ఆఫ్ లండన్? క్వశ్చన్ మార్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.